24 మోడల్ ఉంది, 23 మోడల్ ఉంది, 24 మోడల్, 24 బ్లాక్ కలర్ MT-15 బండి ఉన్నాయండి. సో హలో గైస్, మళ్ళీ మనం మిటల్ బైక్స్ సోర్స్ చేస్తామండి. మిటల్ బైక్స్ ఓనర్ గారు ఫాదర్ గారు ఉన్నారు మనతోనే. హలో సార్. సార్ మీ పేరు? అశోక్ కుమార్ గారు. అశోక్ కుమార్ గారు. సార్ మన షాప్ ఎప్పుడు పెట్టారు? మన షాప్ అడ్రస్ ఎక్కడ సార్? మన షాప్ ప్రశాంతి నగర్ ఉంది, అమ్మ మ్యాస్ రోడ్. ఓకే. ఇక మన దగ్గర ఎంత స్టాక్ ఉంటుంది సార్? దాదాపు ఉంటుంది, ఒక 50-60 బండ్లు ఉన్నాయి. ఫైనాన్స్ చేస్తారా? ఫైనాన్స్ చేస్తున్నారు. అమ్ముతారా మీరు బండ్లు? అమ్ముతాం. బండ్లు కొంటారా? కొంటాం. ఎక్స్చేంజ్ ఉందండి? ఉంది. సో ఆర్టీ వర్క్స్ అనేది మీరే చేస్తారా, మేము చేసుకోవాలా? లేదు, మేము చేసి ఇస్తాం. ఫైనాన్స్ కోసం ఏమైనా బ్యాంక్కి వెళ్ళాలా సార్, లేకపోతే ఫైనాన్స్ ఏజెంట్ ఇక్కడికి వస్తారా? ఎంప్లాయీ ఏజెంట్ వస్తాడు, మీ దగ్గరికి వచ్చి సివిల్ మొత్తం చూసి లోన్ ఎక్కిస్తాం. సో సార్ మన దగ్గర క్యాష్ కడితే బండి ఎంతసేపులో డెలివరీ చేస్తారు సార్? క్యాష్ కట్టేస్తే మీకు 15 to 20 minutes. కాయిదాలు రాసేదే లేట్ ఉంటుంది, వెంటనే డెలివరీ అయిపోతుంది. ఓకే. అదే ఒకవేళ మేము బండి ఇక్కడ ఉన్నాం, దాదాపు 100 బండ్లు ఉన్నాయి కదా సార్ దగ్గర ఏదైనా టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చా సార్? చేసుకోవచ్చు. మా మెకానిక్ తెచ్చుకొని చూపించుకోవచ్చా? చూపించుకోవచ్చు. సో ఏ బండి అయినా సరే? ఏ బండి అయినా. మన దగ్గర క్లాసిక్ 350, MT-15 అన్ని రీసెంట్ మోడల్స్ పెడుతున్నారు కదా సార్. రీజన్ ఎందుకో తెలుసుకోవచ్చా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది ఏముందంటే 1 year బిలో బండ్లు ఉంటే ఓకే మనకు ఇంజన్లో ప్రాబ్లం రాదు. అది కరెక్ట్ సార్. ఎప్పుడైనా కూడా రీసెంట్ మోడల్స్ 24, 25 మోడల్స్ అయితే, అంటే లాస్ట్ 1 year బండి అయితే బండిలో ఎక్కువ ప్రాబ్లం రావాలని సార్ చెప్తున్నారు. ఇంజన్ మెయిన్ బండ్లో ఉండేదే ఇంజన్. అవును. ఇంజన్ గట్టిగా ఉంటే మిగిలింది బాడీ మనకు కళ్ళతోనే కనిపిస్తుంది. అవును, తీసుకోవచ్చు మనం. అదే రీజన్ ఉంది, మనం ఎక్కువ పాత దాంట్లో పోతలేము. ఓకే. 1 year బిలో బండ్లే పెడుతున్నాం. ఓకే. సో అర్థమైంది. ఒకసారి మనం బైక్ డీటెయిల్స్లోకి వెళ్దాం. హలో గైస్, వెల్కమ్ టు ఎయిర్ వెహికల్స్. బ్లాక్ కలర్ MT బండి రేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా? R15 బండి కావాలా? క్లాసిక్ 350 కావాలా? బ్లాక్ కలర్లో 24, 23, 25 మోడల్స్ కావాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సెకండ్ హ్యాండ్లో బండి కొనాలా మీరు? సెకండ్ హ్యాండ్లో బండి అమ్మాలా? ఈ వీడియో అయితే మీకోసమే. సో ఫస్ట్ వెహికల్ చూద్దాం. సో ఈ వెహికల్ అయితే 24 మోడల్ ఉంది, 1,88,000 చెప్తున్నారు. 10,000 వరకు తగ్గుతుంది. నెక్స్ట్ వెహికల్ 23 వెహికల్ అని 149 చెప్తున్నారు. దీనికి కూడా 10,000 డిస్కౌంట్ వస్తుంది. సో మన వీడియోస్ ఏఆర్ వెహికల్స్ మహేష్ చెప్పాడని చెప్పండి, మహేష్ వీడియోస్ చూసా వచ్చామని చెప్పండి. సో నెక్స్ట్ వెహికల్ 24 మోడల్ అండి, రెండు రెడ్ అండ్ బ్లూలో ఉంది. ఈ 24 కూడా 188 చెప్తున్నారు, ఇంకా తగ్గుతుంది. అలాగే బ్లాక్ కలర్ MT బండ్లు రెండు ఉన్నాయండి. సో ఇది 25 మోడల్, అది 24 మోడల్ అండి. సో ఈ వెహికల్ అయితే 1,85,000 చెప్తున్నారు. 5,600 5,600 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఈ వెహికల్ 185 చెప్తున్నారు, బట్ 175కి వస్తుందండి. 24 మోడల్ వచ్చేసి 179 చెప్తున్నారు, 169కే వస్తుంది. ఇది కూడా ఇది 10,000, ఇది 10,000, 6,000 తిరిగింది. ఇది 8,000 తిరిగిందండి. సో సారీ, ఇది 10,000 తిరిగింది. నెక్స్ట్ SP 125cc 24 మోడల్ అండి, 6,800 కిలోమీటర్స్ తిరిగాను. 89,000 చెప్తున్నారు, 9,000 తగ్గుతుందండి. నెక్స్ట్ వెహికల్ ఇది హార్నెట్ అండి, ఇది 24 మోడల్, 1,10,000 చెప్తున్నారు, 9,500 కిలోమీటర్స్ దివెన్. ఇది 1,10,000 చెప్తున్నారు, కానీ మీరు కరెక్ట్గా తీసుకుంటారంటే నా పేరు చెప్పండి, నేను మాట్లాడి పెట్టంటే పెడతాను. 99,000కు ఈ వెహికల్ వస్తుందండి. అలాగే క్లాసిక్ 350 కావాలంటే క్లాసిక్ 350 ఉంది, జావా కావాలంటే జావా కూడా ఉందండి. సో ఇది 23 మోడల్ అండి, ఇది 135 చెప్తున్నారు, బట్ ఇంకా తగ్గుతుంది 10,000 వరకు. ఇది 199 చెప్తున్నారు, దీనికి కూడా 10,000 డిస్కౌంట్ వస్తుంది. మనం ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్లో బండి కొనుక్కునేటప్పుడు డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయా, బండిషన్ అంతా క్లియర్గా ఉందా అని చెక్ చేసుకోవాలి. బండి ట్రైల్ వేసుకోవాలి, టెస్ట్ డ్రైవ్ చేసుకుంటే ఎప్పుడు తీసుకోవద్దు. 1,00,000 పెట్టేటప్పుడు మాత్రం మెకానిక్ 200, 300 ఇచ్చి పక్కనున్న ఎక్కడున్న గల్లీలో మెకానిక్ తీసుకొచ్చి చెక్ చేయించుకోవాలి. లేదంటే మీకు ఇంకా ఓపిక ఉంటే షోరూమ్కి వెళ్ళేసి, షోరూమ్ ట్రాక్ ఉందా లేదా, షోరూమ్ ప్రకారం వాళ్ళు ట్రాక్ ఇస్తారు, మన బండి తీసుకెళ్ళిపోతే వాళ్ళు ఇస్తారండి. సో అది చెక్ చేయించుకోవాలి. ఫైనాన్స్ కావాలంటే ఎలా భయ అంటే, ఇక్కడ ఉన్న బండ్లలో దేనికైనా 40,000 నుంచి 50,000 డౌన్ పేమెంట్ కడితే మీకు ఫైనాన్స్ అనేది అయిపోతుంది. అదే స్కూటీస్లో అయితే 20,000, 30,000, అదే స్కూటీస్లో అయితే 15,000 డౌన్ పేమెంట్ కట్టినా సరిపోతుందండి. స్కూటీస్ ఎందుకంటే కాస్ట్ కూడా 70,000, 80,000లోనే ఉంటాయి కాబట్టి డౌన్ పేమెంట్ అనేది కూడా 10,000 పడుతుంది. బట్ ఈ వెహికల్కి అయితే 40,000 నుంచి 50,000 కట్టాలి. ఎందుకంటే దీని రేటు కూడా 2,00,000 చెప్తున్నారు కాబట్టి 40,000 నుంచి 50,000 కట్టాలి. అది కూడా మీ సివిల్ స్కోర్ అనేది 700 పైన ఉండాలి. సెకండ్ హ్యాండ్లో బండి కొనేటప్పుడు ఫైనాన్స్ కావాలంటే మీకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, గ్యాస్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని రావాలి. ఇండియాలో మీరు ఎక్కడ వాళ్ళైనా కానీ ఇక్కడ లోకల్ కరెంట్ బిల్ ఒకటి ఉన్నా కూడా ఫైనాన్స్ అయిపోతుంది. వీళ్ళ దగ్గర ప్రైవేట్ ఫైనాన్స్ ఇంకా బ్యాంక్ ఫైనాన్స్ రెండు ఉన్నాయి. మీరు బండి అమ్మాలన్నా, కొనాలన్నా, ఫైనాన్స్ కావాలన్నా ఆర్టీ వర్క్స్ అంటే ఏంటి అంటే, మనం ఎప్పుడైనా బండి కొన్నాక మన పేరు మీదకి బండి పత్రాలన్నీ ట్రాన్స్ఫర్ చేయడం, బండి పేపర్స్ అన్ని మన పేరు మీద చేయడాన్ని ఆర్టీ వర్క్స్ అంటారు. దానికి 3,000 రూపాయలు తీసుకుంటారు. వాళ్ళు ఇక్కడే కాదు ఎక్కడైనా తీసుకుంటారండి, ఎందుకంటే బండి పేపర్లన్నీ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఇస్తారు. ఆర్సీ కార్డు కూడా బై హ్యాండ్, మీరు ఇక్కడికి వస్తే 1 వీక్, 15 డేస్, 20 డేస్లో ఆర్సీ కార్డు అనేది మీ చేతికి ఇస్తారు. సో ఎప్పుడైనా కూడా మన ఆర్సీ కార్డు చేతికి తీసుకోవాలి, ర్యాపిడోలు కానీ చేయించుకోవద్దు. బండి కండిషన్ అంతా చెక్ చేసుకున్నాకనే కొనుక్కోవాలి. సో నెక్స్ట్ వెహికల్ హార్నెట్ డామినార్ 400cc అండి, ఇది 23 మోడల్, 1,50,000 చెప్తున్నారు, బట్ దీనికి కూడా 10,000 వరకు తగ్గుతుందండి.
అలాగే NS 200 24 మోడల్ అండి 9200 9200 కిలోమీటర్ తిరిగిన వెహికల్ ఇది 1,40,000 చెప్తున్నారు. దీనికి కూడా 10,000 వరకు తగ్గుతుందండి. అలాగే NS 200 24 మోడల్ అండి 5,200 జస్ట్ 5,000 తిరిగింది. 5,000తో ఏంది అనుకుంటే సీల్ బండికి దీనికి రీప్లేస్మెంట్ తేడా ఏం లేదండి. 1,50,000 చెప్తున్నారు, 10,000 తగ్గుతుంది. చెప్పాను కదా పెద్ద బండికి అయితే 10,000 వరకు తగ్గుతుంది, చిన్న బండికి అయితే 5 నుంచి 8,000 వరకు తగ్గుతుందండి. నెక్స్ట్ వెహికల్ NS 160 మీకు రెడ్ కలర్ కావాలన్నా మీకు వైట్ కలర్ కావాలన్నా రెండు ఉన్నాయండి. 24 మోడల్ 130 చెప్తున్నారు, ఇది 24 మోడల్ ఇది 135 చెప్తున్నాయి. ఎందుకంటే ఇది 5,600 5,600 మాత్రమే తిరిగింది. ఇది మాత్రం ఇది ఒక 8,000 వరకు తిరిగిందండి. సో మనం ఎప్పుడైనా బండి కొనేటప్పుడు మోడల్ ఒకటే కదండి, దాని కిలోమీటర్స్ రీడింగ్ కూడా ఎంత తిరిగింది, దాని కండిషన్ ఎలా ఉంది అది కూడా చెక్ చేసుకోవాలి. అడ్రస్ ఎలా అనుకుంటే వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నెంబర్ అనేది స్క్రోల్ అయితేనే ఉంటుంది. ఆ నెంబర్కి ఒక కాల్ అన్నా లేకపోతే వాట్సాప్లో హాయ్ అని పెడితే వాళ్ళు వాళ్ళ క్యాటలాగ్ ఇంకా వాళ్ళ లొకేషన్ పంపిస్తారు. అలా మీకు కావాల్సిన బండి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, విలేజ్ నుంచి వచ్చే వాళ్ళు, డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే వాళ్ళు. సో వాళ్ళు అయితే కాల్ చేసే రావాలి, ఎందుకంటే 100 కిలోమీటర్ నుంచి వచ్చినప్పుడు ఆ బండి ఉందో లేదో తెలుసుకొనే రావాలి. నెక్స్ట్ వెహికల్ స్కూటీ రిలేటెడ్లో చూద్దాం. స్విగ్గీ జొమాటో చేస్తాం, ర్యాపిడో చేస్తాం అంటే మీకు రైడర్ వెహికల్ ఉంది. లేదు స్కూటీ రిలేటెడ్లో కావాలి 15,000 డౌన్ పేమెంట్లో కావాలంటే ఈ 4-5 వెహికల్స్లో 15,000-20,000 లోపు డౌన్ పేమెంట్లో వచ్చేస్తాయండి. ఎందుకంటే చెప్పాను కదా స్కూటీ రేట్లు కూడా 70,000-80,000 ఉంటాయి కాబట్టి 15,000-20,000 కడితే స్కూటీ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఫస్ట్ స్కూటీ వచ్చేసి 24 మోడల్ అండి, సుజుకి అవెనిస్. ఇది చాలా డిమాండ్ ఉన్న వెహికల్. ఇదైతే 79,000 చెప్తున్నారు, ఇంకా తగ్గుతుందండి. నెక్స్ట్ ఎంటార్క్లో బ్లూ కలర్, రెడ్ కలర్, బ్లాక్ కలర్ అలాగే వైలెట్ కలర్ 4 కలర్స్ ఉన్నాయండి. సో ఇది 85,000 చెప్తున్నారు. అండ్ ఇది 22 మోడల్ 65,000 చెప్తున్నారు. ఇది 24 మోడల్ 85,000 చెప్తున్నారు. 23 మోడల్ 72. వాళ్ళు చెప్పిన రేట్ ఫైనల్ కాదు, మన వీడియో చూపించండి. ఈ చిన్న వాళ్ళు కదా 7,000 వరకు అయితే డిస్కౌంట్ తీసుకోవచ్చు అండి. 7,000 డిస్కౌంట్ అనేది పక్కా ఇస్తారండి. సో అలాగే మాకు NS 125cc కావాలి, లేకపోతే పల్సర్ 220, పల్సర్ 150, పల్సర్ 125cc ఆ 3 వెహికల్స్ కూడా ఉన్నాయి. అలాగే NS 200, NS 160 కూడా ఉన్నాయి. డామినార్ 400cc బ్లాక్ కలర్ ఎంటీ బండి, డ్యూక్ 200, డ్యూక్ 250, డ్యూక్ 125, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, జావా బండి, రైడర్ బండి, R15 V3 వర్షన్, V4 వర్షన్, అలాగే R15 VM వర్షన్ 24, 25, 23 ఈ 3 ఇయర్స్ మాత్రమే ఉంటాయి వీళ్ళ దగ్గర. సో 24 మోడల్ 139 చెప్తున్నారు, పల్సర్ 220. సో ఇది ఇంకా 10,000 తగ్గుతుంది. ఇందులో 150 వచ్చేసి 23 మోడల్ అండి 99,000 చెప్తున్నారు, 9,000 తిరిగింది, 10,000 తగ్గుతుంది. అలాగే ఇది 90,000 చెప్తున్నారు 125cc 23 మోడల్ అండి. అలాగే మీకు డ్యూక్లో చెప్పాను కదా NSలో 125cc 3 వెహికల్స్ ఉన్నాయి, ఆరెంజ్ కలర్ 2, ఒకటి గ్రే కలర్. 24 మోడల్ 95,000 చెప్తున్నారు, 24 మోడల్ 89,000 చెప్తున్నారు, 24 మోడల్ 95,000. అన్నిటికీ 5 నుంచి 7,000 వరకు తగ్గుతుందండి. సో మీకు డ్యూక్ బండి కావాలంటే డ్యూక్ బండి చూపిస్తాను ఇప్పుడు అండి. ఇప్పుడు డ్యూక్ వెహికల్లో చూసుకుందామా. డ్యూక్ 200, 200, 200, 250 అది కూడా 25 మోడల్, 24 మోడల్, 23 మోడల్, అది 23 మోడల్. ఒకసారి రేట్లు చూద్దాం. సో ఈ వెహికల్ అయితే 1,99,000 3,800 4,000 కిలోమీటర్లు కూడా కాదు, 4,000 కూడా డ్రివెన్ కాదు, జస్ట్ 3,800 మాత్రమే డ్రివెన్. ఈ వెహికల్ 199 చెప్తున్నారు. మన వీడియో చూపించండి, AR వెహికల్స్ మహేష్ చెప్పాడని చెప్పండి, 10,000 తగ్గుతుంది మీకు. స్ట్రేట్ అవే 10,000 డిస్కౌంట్ కావాలంటే చెప్పాలి. సో నెక్స్ట్ వెహికల్ 200cc 24 మోడల్ 179 చెప్తున్నారు. ఇది అయితే 13,800 జస్ట్ 14,000 కిలోమీటర్లు. ఒక సంవత్సరంలో 14,000 కిలోమీటర్ అంటే పెద్ద మ్యాటర్ కాదండి. సో ఆ వెహికల్ 14,000 తిరిగింది, దీనికి కూడా 10,000 డిస్కౌంట్ వస్తుంది. డ్యూక్ 23 మోడల్ అండి 1,49,000 చెప్తున్నారు, 16,500 16,500 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి ఈ వెహికల్. 23 మోడల్ 149 చెప్తున్నారు, 140కే వస్తుంది మనకి. సో మీకు RTO వర్క్స్ కావాలంటే మాత్రం 3,000 రూపాయలే తీసేయాలి. అంటే బండి పేపర్లు అండి, మీరు అక్కడికి వెళ్ళాక RTO ఏజెంట్కి వాళ్ళకి వీళ్ళకి రూపాయి ఇచ్చడం లేదండి, జస్ట్ వెళ్ళడం, సైన్ చేయడం, ఫోటో దిగడం మాత్రమే ఉంటుంది. స్లాట్ బుక్ చేస్తారు, విత్ ఇన్ 1 వీక్లో ట్రాన్స్ఫర్ అనేది కూడా అయిపోతుందండి. సో నెక్స్ట్ వెహికల్ 250cc అండి 23 మోడల్. డ్యూక్లో ఎవరైతే యూత్కు బాగా నచ్చుతాయి డ్యూక్లు సీల్ బండి తీసుకోవాలంటే ఇప్పుడు దాదాపు ఇది 23 మోడల్కి 145 చెప్తున్నారు. సీల్ బండికి అయితే దాదాపు 3 లక్షల పైనే ఉంటుందండి. 50,000, 60,000 ఎందుకు వేస్ట్ చేయడం అంటే ఇది తీసుకోవచ్చు, ఎందుకంటే అది కూడా చాలా తక్కువ తిరిగింది. 15,000 వరకు మాత్రేమే తిరిగిన వెహికల్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఎవరికైనా సెకండ్ హ్యాండ్లో బండి కావాలంటే మిటల్ బైక్స్, మిటల్ నివాస్ అండి. అన్ని 23 మోడల్, 24 మోడల్, 25 మోడల్ అన్ని రేర్ మోడల్స్ ఉంటాయండి. అలాగే మీకు ఎలక్ట్రిక్ వెహికల్లో నాకు రీసెంట్గా ఒక కామెంట్ కూడా వచ్చింది, ఎలక్ట్రిక్ వెహికల్ కావాలని, చెతక్ బండి కావాలని కూడా వచ్చింది. సో వాళ్ళ పేరు అయితే గుర్తులేదండి, వీడియో చూస్తుంటే కనుక వీడియో నెంబర్ కాల్ చేయండి. సో ఇది చెతక్ అండి 24 మోడల్ 2,654 2,654 అంటే 3,000 కిలోమీటర్స్ కూడా కాదు, 3,000 తిరిగిన బండి, 3,000 లోపే 2,700 తిరిగిన బండి ఉంది మన దగ్గర. 89,000 చెప్తున్నారు, 24 మోడల్ అండి. బట్ దీంట్లో కూడా 9,000 తగ్గి 80 క్లోజ్ అవుతుందండి. అలాగే యాక్టివా 125cc ఇది వచ్చేసి 23 మోడల్ అండి, 9,000 కిలోమీటర్స్ అండి, 85,000 చెప్తున్నారు, 79,000కి వచ్చేస్తుందండి.
వీడియోలో ఉన్న నెంబర్కి ఒక కాల్ అన్నా, లేకపోతే కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. ఈ రిజిస్ట్రేషన్ అయితే తెలంగాణ ఉన్న వాళ్ళకి అవుతుంది. మీరు ఎక్కడి నుంచైనా రండి, బట్ లోకల్ ఫైనాన్స్ కావాలంటే మాత్రం లోకల్లో అయితే ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకొని రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఫైనాన్స్ కావాలన్నప్పుడు మాత్రం ఎలక్ట్రిసిటీ బిల్ అనేది కంపల్సరీ లోకల్ ప్రూఫ్ కింద పెట్టుకుంటారు. మీ దగ్గర పాత బండి ఉంటే పాత బండి ఇచ్చి ఎక్స్చేంజ్ కింద ఇక్కడ మీకు కావాల్సిన డ్యూక్లు, కేటీఎంలు, R15లు, NSలు, MT15 బండ్లు లాంటివి కూడా తీసుకెళ్ళిపోవచ్చు. మీకు ఎవరికైనా MT15 తీసుకోవాలంటే బ్లాక్ కలర్ 2 వెహికల్స్ ఉన్నాయండి. ఇంకా మీకు డౌట్ ఉంటే మాత్రం లొకేషన్ కావాలని వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టండి. చెక్ చేసుకోకుండా ఎప్పుడు ఎక్కడ కూడా స్కూటీ కానీ బైక్ కానీ ఏది తీసుకోవద్దు. బండి డాక్యుమెంట్స్ అన్నీ, బండి కండిషన్ అంతా చెక్ చేసుకొని తీసుకోండి. 30 షాపులో వీడియోస్ చేస్తానండి. మీకు సెకండ్ హ్యాండ్లో బండి కావాలంటే నా వీడియోస్ చూడండి, మీకు బండి దొరికిపోతుంది.